జగన్ గురించి మీ లేడీస్ ఏమంటున్నారు? లేడీస్ మంచిగా చెప్పుకుంటున్నారు. ఎందుకు మంచి చేశాడు కాబట్టి 18,000 వేసాడు, పిల్లలకు 15,000 వేసాడు, మరి ఒంటరి మహిళలకి పింఛన్లు ఇచ్చాడు, మరి పింఛన్లు పెట్టుకున్న వాళ్ళకి ఇంటికి పిలిచి పింఛన్లు మళ్ళీ పేర్లు వచ్చి రాండి అని పిలిపించాడు సచివాలయం నుంచి. అందరికి మంచిగా చేసాడు ఆయన, చెడు ఎవరు చేయలే. మరి ఇప్పుడు చంద్రబాబు గారు ఉచిత బస్సు ఇచ్చారు, ఫ్రీ బస్సు ఇచ్చారు, తనుకున్నారుగా తీసేశారుగా మళ్ళీ. మరి జుట్లు పట్టుకొని తనుకుంటే ఇంకాడా? నాకు 18,000 పెట్టుకుంటే సచివాలయంలో మా అమ్మాయి డెలివరీ అయ్యి జనరల్ హాస్పిటల్లో ఉంటే నేను ఇంటికి వస్తే కబుర్లు పెట్టాడు పై అధికారులని. ఎందుకు ఆ అమ్మాయి పేరు వస్తే ఇంకా ఇవ్వలేదు, పిలవండి 18,000 అకౌంట్కి పడాలి అని చెప్పి కబుర్లు పెడితే వాలంటీర్ మా ఇంటికి వచ్చి ఇంటి పక్క వాళ్ళు చేస్తే నేను అన్నం వండుకొని మా అమ్మాయికి వెళ్దామని చెప్పి వస్తే జగన్ గారు ఊరుకోవట్లంటే పై వాళ్ళని సచివాలయంలో కబుర్లు పెడుతున్నారు రాయండి అని చెప్పానంటే నేను సచివాలయం కాడికి వెళ్తే ఏందమ్మా అంటే నీ పేరు వచ్చి అన్నాలైందమ్మా, మమ్మల్ని పై వాళ్ళు ఊరుకోవట్లేదు అని అంటే అక్కడ మళ్ళీ నేను పోయి సంతకాలు పెడితే 18,000 4 రోజులకే పడిపోయినాయి. చంద్రబాబు గారు కూడా ఇస్తా అన్నారు డబ్బులు. ఎప్పుడు ఇచ్చారు? ఈలా 1,500 ఈలా అసలుకి ఈలా 2 సంవత్సరాలు అయింది. ఈలేదుగా, మీకు కూడా తెలుసుగా, ఇచ్చింది మీకు కూడా తెలిసిద్దిగా, మీడియా వాళ్ళకి కూడా. ఇక మేము చెప్పేది ఏముంది? ఫ్రీ బస్ ఇచ్చారు కదా, ఫ్రీ బస్ పద్దాకలు అదే అడుగుతున్నావు. ఫ్రీ బస్ ఏముంది? ఉచిత గ్యాస్ ఇచ్చారు. ఏది 3 సిలిండర్లకి ఇల్లు గడిచిద్దా? 3 సిలిండర్కి ఇల్లు గడిచిద్దా? మళ్ళా మన మాట అందిని 3 గ్యాస్ అందిని ఈ జగనాన్ని ఎన్ని వేసాడు చెప్పు. సూపర్ 6 అన్నారు చంద్రబాబు గారు, అందట్లేదా? ఏమందలా. సరే ఏమనుకుంటున్నారు? ఏమందలదయ్యా. జగన్ పరిపాలన బాగుందంటున్నారా? చంద్రబాబు గారు ఇంటికి వచ్చి వాలంటీర్లో చక్కగా బియ్యం ఇచ్చేవాళ్ళు. పొద్దున్నే ఇప్పుడు మనస్తాపాలు చేయాల్సి వస్తుంది స్టోర్ కాడ. అది ఎంత దూరం స్టోర్ మీకు? మాకు చాలా దూరం, ఊళ్ళోకి వెళ్ళాలి. ఇంటికి వస్తే వద్దనుకుని జగన్ ఓడించారు. ఎవరు ఓడించారు? ఒక ఇంట్లో వాళ్ళు కాదుగా, అందరూ వేసి ఉంటారు. అవి పై భగవంతుడికే తెలియాలి, అవును కదా? అది ఒక ఇంట్లో వాళ్ళు ఓట్లు కాదు కదా, నువ్వేసావు మనం అనుకోవటానికి. అందరూ వేసి ఉంటారు. అది గెలిచింది గెలవని పై భగవంతుడికి తెలియాలి, వాళ్ళకే తెలియాలి, పై వాళ్ళకే తెలియాలి. అది స్టోర్కి వెళ్ళి తెచ్చుకోవటం వల్ల ఏంటి ఇబ్బంది మీకు? ఇబ్బంది, నెట్ రావట్లేదు అంటారు, సర్వే రావట్లేదు అంటారు, కంచేపు నాకు రమ్మంటారు, మళ్ళీ బోడిని అంటారు, మళ్ళీ రాయిని అంటారు. అది మాటిడ్రా, మధ్యాహ్నం రా, సాయంత్రం రా,